నీకు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? సత్యం మాత్రమే నీ కడుపున పుట్టిందా? నేను నీ కడుపున పుట్టలేదమ్మా. అమ్మా దేవి, నువ్వలా మాట్లాడకమ్మా. నువ్వే కదా ముందు పుట్టావు. నాన్నకి రెగ్యులర్ చెకప్ కోసం వచ్చావు, కానీ నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏదో భూమి పూజ అని సత్య ఇప్పుడే బయలుదేరింది. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే ఆలోగా నల్లనన్న వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన అస్సలు కదలడమే లేదు. నేనేం చేయను చెప్పు? నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దమ్మా. ఆ సత్య చెప్తే, నాన్న చెప్తే, మీరిద్దరు ఊరికొస్తున్న విషయం నువ్వు నాకు చెప్పకుండా ఉంటావా? మీరు ఫోన్ చేసినప్పుడు నేను సత్య పక్కనే ఉన్నాను. అమ్మా నాన్న ఫోన్ చేశారా అని అడిగాను, కానీ ఏదో అన్నోన్ నంబర్ అని నాతో అబద్ధం చెప్పింది. అర్జున్ చెప్పాకే నాన్న హాస్పిటల్కి వచ్చిన విషయం నాకు తెలిసింది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఆలోగా నువ్వే చేశావు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? SGM హాస్పిటల్ అమ్మా. ఒక్క నిమిషం. అన్నా, పక్కనే ఉన్న SGM హాస్పిటల్కి పోనివ్వండి అన్నా. సరేనమ్మా. ఓకే అమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను, కానీ నేను వస్తున్న విషయం అక్కడ ఎవరికి తెలియకూడదు. దేవి, నువ్వెలా వస్తావమ్మా? అల్లుడు గారు ఏదో భూమి పూజ చేస్తున్నారంట కదా. అదంతా తర్వాత నేను అక్కడికి వచ్చి నిన్ను నాన్నని ఒకసారి కలిసి వెళ్తాను. అట్నుంచొట్టి పూజకెళ్తాను. నేను దారిలోనే ఉన్నాను. సత్య, నల్ల నాన్న, నువ్వెవరికి చెప్పొద్దు. సరే అమ్మా, నేను వస్తున్నాను. దేవుడా, దానికి చెప్పకని ఇది చెప్తోంది, దీనికి చెప్పకని అది చెప్తోంది. కూతుర్లిద్దరూ ఒకే ఇంట్లో ఉండడం వల్ల నేను పడే కష్టం ఉందే దేవుడా, ఇంకెవ్వరికీ ఆ కష్టం రాకూడదు. దాన్ని వదిలిపెట్టకండి, ఆ ఆటో వెనకాలే వెళ్ళండి. ఏంటక్క, ఇంకా ఎవరూ రాలేదు? వస్తారు సీను. హాయ్ అమ్మా. రా అభి. అభి, నా కూతురు దేవి ఎక్కడా? అభి, అమ్మా, కోడలి పిల్లెక్కడ బాబు? తనే కదా ముఖ్యం. తనతోనే మొదటి ఇటుకతో పునాది వేయించాలి కదా. అమ్మా, ఈ భూమి పూజ బాగా జరగాలని దేవి గుడికి వెళ్ళి అర్చన చేయిస్తాను అని మొక్కుకుందంటమ్మా. అందుకోసం అమ్మవారి గుడికి వెళ్ళిందమ్మా. ఏంటభి ఇది? పూజకి మళ్ళీ పూజ? తనను ఒంటరిగా వదిలి నువ్వెందుకొచ్చావు? ఒంటి నిండా నగలు పెట్టుకుని తను ఒంటరిగా వెళుతుందా? సరే వదిలేచాముండి, వాళ్ళు చిన్నపిల్లలేం కాదు కదా, క్షేమంగానే తిరిగి వస్తారులే. ఏంటండి మీరు? కోడళ్ళిద్దరూ ఇక్కడ లేకపోతే ఎలా? పర్వాలేదులే, వదిలేయ్, ఇంకా టైం ఉంది. అవును, శృతి ఎక్కడా? తనకు ఈ రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయంట. నోటీస్ బోర్డు పెట్టుంటారు, చూసొస్తానని వెళ్ళింది వదినా. అవును, నీ కూతురు పాస్ అవుతుందా? ఏమండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది. మీరే ఇంకా భర్త నాన్న లాంటి బంధాల్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అయ్యో, మొదలు పెట్టారా? కొంచెం సైలెంట్ గా ఉండండి. అమ్మా, అర్జున్ ఎక్కడా? మేమిక్కడికి రాగానే ఒక ముఖ్యమైన క్లయింట్ ఫోన్ చేశారు. ఆయన్ని కలవడానికి కార్ తీసుకెళ్లాడు. ఈ పక్కకే వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. అమ్మా, దేవి వచ్చేసిందమ్మా. ఇదిగోండన్నా. సత్య కూడా వచ్చేసింది, కానీ దేవి ఇంకా రాలేదు. వచ్చేస్తుందమ్మా. పూజ పూర్తయిపోయిందేమో అనుకుని కంగారుగా వచ్చేసాను. ఇంకా మొదలు పెట్టలేదా? మొదలు పెడదామమ్మా. ఏమ్మా, వరదరాజు గారు ఎలా ఉన్నారు? హార్ట్ ఆపరేషన్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమా? లేదత్తయ్య, లైట్ గా గుండె నొప్పి, దాంతోపాటు రెగ్యులర్ చెకప్ కూడా చేయించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొన్ని టెస్ట్లు అయితే చేస్తున్నారు మావయ్య. నేను ఇక్కడ పూర్తి చేసుకుని మళ్ళీ వెళ్ళాలి. సరే. పూజ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? దేవి ఇంకా రాలేదు సత్య. రాలేదా? ఏదో భూమి పూజ బాగా జరగాలని అమ్మవారికి మొక్కుకుందంటమ్మా. సత్య, తను రావడానికి లేట్ అయ్యేలా ఉంది. విషయం ఏంటో కొంచెం ఫోన్ చేసి కనుక్కో అమ్మా. సరే మావయ్య.
అంతా సిద్ధంగా ఉందమ్మా. మీ కోడలు గారు వస్తే పూజ మొదలు పెట్టొచ్చు. తను ఇప్పుడు వచ్చేస్తుంది. దేవి అక్క అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఊరి నుండి ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను.